ఈ వీకెండ్లో ఏం సినిమా చూడాలరా అని మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం అయితే ఒక మంచి లిస్ట్ అయితే తీసుకువచ్చాను. అండ్ ఈ వీకెండ్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ మూవీస్ చూసి మీరు వీకెండ్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫుల్ఫిల్ కూడా అవుతుంది ఈ వీకెండ్ మీకు. లిస్ట్లో ఉన్న ఆ మూవీస్ చూసే ముందు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న రికమెండెడ్ మూవీస్ కోసం. అండ్ ఎర్లీగా అయితే మన ఛానల్లో రివ్యూస్ కూడా వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకోసం మంచి మంచి మూవీస్ అయితే తీసుకువచ్చాను. అండ్ ఇది లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీస్ కాబట్టి ఎక్కడ అయితే మిస్ అవ్వద్దు. 8లో ఉన్న మూవీ వచ్చేసి బాంబ్ మూవీ అయితే యాక్షన్ కామెడీ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రన్ టైం వచ్చేసరికి 2 hours 90 minutes అయితే ఉంది. మెయిన్ క్యాస్ట్లో వచ్చేసి అర్జున్ దాస్ గారు అయితే లీడ్ రోల్లో నటించారు. ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి పైనుంచి అయితే ఊర్లో అయితే ఒక పెద్ద రాయి అయితే పడుతుంది. అది పడి రెండిటిగా అయితే చీలుతుంది అనమాట. ఆ పడిన రాయి రెండుగా చీలినప్పుడు ఊరు కూడా రెండుగా చీలుతుంది అనమాట. ఒక్కొక్క రాయిని ఒక్కొక్క ఊరు వాళ్ళు తీసుకొని రెండు ఊరు వాళ్ళు అయితే ఆ రాయిని పూజిస్తూ ఉంటారనమాట. రెండు ముక్కలైన ఊరు వాళ్ళకి ఆ ఊరంటే పడదు ఈ ఊరంటే పడదనమాట. ఇంకా కదిర్ ఊర్లో కూలిపోయిన బ్రిడ్జితో వాళ్ళ అందరినీ కలపదామని చూస్తారు. ఆఖరికి కలెక్టర్ కూడా ఏం చేయలేకపోతాడు. ఇంకా కదిర్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతాడు. ఇంకా చనిపోయిన కదిర్ అయితే పిత్త అనమాట. అంటే అదే టైటిలే బాంబ్ అనమాట. మీరు వినింది కరెక్టే. ఈ టైటిల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు స్టోరీ మొత్తం నడుస్తుంది. ఇంకా ఆ శవాన్ని పూజించడం అయితే జనాలు అయితే మొదలు పెడతారనమాట. ఇంకా ఫైనల్ గా ఏమైంది, రెండు ఊర్లు కలిసాయా లేదా, అసలు ఆ శవాన్ని ఏం చేశారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కామెడీగా చాలా ఎంటర్టైనబుల్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ముఖ్యంగా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ని చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. మూవీలో కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ చాలా వెరైటీగా ఉంది. మూవీ చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. మూవీని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. ప్రెసెంట్ తమిళ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ రోజు నైట్ లోపల సైమల్టేనియస్ గా యాడ్ అయితే చేయొచ్చు తెలుగు వర్షన్. ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ. నంబర్ 7లో ఉన్న సిరీస్ వచ్చేసి కురుక్షేత్ర సిరీస్ అయితే టోటల్గా అయితే 9 episodes అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈచ్ ఎపిసోడ్ అయితే 40 to 30 minutes అయితే ఉంటుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి యానిమేటెడ్ సిరీస్ అనమాట. 18 days ఆఫ్ కురుక్షేత్రలో ఏం జరిగింది అనేదే మెయిన్ స్టోరీ ప్లాటు. రీసెంట్గా యానిమేషన్ మూవీ మహా అవతార్ ఎంత హిట్ అయిందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అండ్ ఇలాగే కురుక్షేత్రాన్ని అయితే మహాభారతంలో ఉన్న మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయిన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని అయితే మెయిన్ గా 18 days జరుగుతుంది కదా, ఆ పోర్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా సిరీస్ లో అయితే యాడ్ చేసి తీశారు దీన్ని. సిరీస్ అయితే అబ్సల్యూట్లీగా బాగుంది. బట్ అంత యానిమేషన్ అనేది అంత రియలిస్టిక్ గా లేదు, కార్టూన్ టైప్ లో ఉందన్నమాట. మహా అవతార్ లో ఉన్న అంత విఎఫ్ఎక్స్ విజువాలిటీ దీంట్లో లేదు కాబట్టి అంతగా అయితే విజువల్ అయితే నాకైతే నచ్చలేదు. అండ్ కృష్ణుడి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. సిరీస్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓటీటీలో అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. 6లో ఉన్న సిరీస్ వచ్చేసి ట్రూ హంట్. ఈ సిరీస్ అయితే హారర్ మిస్టరీ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ ఈ టోటల్ గా ఎపిసోడ్స్ వచ్చేసి 5 episodes అయితే ఉన్నాయి. ఇంకా ఈచ్ ఎపిసోడ్ అయితే మీకు ఈజీగా 40 to 30 minutes అయితే ఉంటది. సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 to 30 minutes అయితే ఉంటది. అండ్ ఈ సిరీస్ డైరెక్టర్ వచ్చేసి జేమ్స్ వాన్ అనమాట. మనకి కన్జూరింగ్ అండ్ దాంతోపాటు అనబెల్లా క్రియేషన్స్ తీసిన డైరెక్టర్ ఈ మూవీని ఈ సిరీస్ ని కూడా తీశారు. ఇంకో విషయం ఏంటంటే రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ మీద అయితే ఈ సిరీస్ ని తీసుకువచ్చారు. అంటే పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి అనమాట. ఆ సిరీస్ ని అయితే మనకి రియల్ బేస్డ్ గా అయితే తీశారు. సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను స్టోరీ అయితే రివీల్ చేయను, ఎందుకంటే రియల్ గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో జరిగిన విషయాలు కాబట్టి అవి ఎగ్జాక్ట్ గా మీరు చూస్తేనే బాగుంటది. స్టోరీ ప్లాట్ లాగా ఉండదు మీకు. ఇది ఒక కంటిన్యూస్ గా రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ మీద అయితే డాక్యుమెంటరీ వేలో అయితే వెళ్తది. సిరీస్ చాలా బాగుంది, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ ఈ సిరీస్ అయితే స్కిప్ చేయొద్దు గైస్. ప్రెసెంట్ ఈ సిరీస్ ఇంగ్లీష్ వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. తెలుగు ఆడియోలో అయితే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే రిలీజ్ చేస్తారు. కాకపోతే ఈ సిరీస్ని మీరు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ నెంబర్ 5 వార్ 2. ఇందులో స్టారింగ్ వచ్చేసి రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు అండ్ దాంతో పాటు కియారే అద్వానీ అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్స్ లో. మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ స్పై జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ అయితే మీకు 2 hours 15 minutes అయితే రన్ టైం అయితే ఉంది. మూవీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ మధ్య మంచి కలెక్షన్ తో అయితే హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఇద్దరు హీరోలు అయితే ఒక విషయం మీద అయితే స్పైగా అయితే ఉంటారనమాట. ఫైనల్ గా ఆ హీరో కల్కి అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న విలన్ ని అంతం చేశారా లేదా, ఇంకా కల్కి ఎవరు, ఇంతకీ ఇద్దరు హీరోలు అయితే స్పై యూనివర్స్ లో ఉండి ఎలా అంతం చేశారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి మీరు మూవీని చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. యాక్షన్ అడ్వెంచర్ లో అన్ని సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ కానీ ఎన్టీఆర్ గారిని ప్రెజెన్స్ లో అయితే యాక్షన్ అండ్ దాంతో పాటు ఒక రా మెటీరియల్ అయితే చూపించారు. మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది గాయస్. నంబర్ 4లో ఉన్న మూవీ వచ్చేసి ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్. మూవీ అయితే హారర్ మిస్టరీ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 15 minutes అయితే ఉంది.
మీరు మూవీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా థియేటర్లో కానీ ఈ మూవీని కానీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా భయపడి ఉండేవాళ్ళు. ఈ మూవీ అయితే రియల్ బేస్డ్గా అయితే స్టోరీని అయితే తీసుకొని అయితే మన జేమ్స్ వాన్ ఉన్నాడు కదా మామ, ఆయన అయితే తీసాడనమాట రియల్ ఇన్సిడెంట్స్ బేస్గా తీసుకొని. ఇంకా బేసిక్ ప్లాట్ వచ్చేసరికి ఒక ఇంట్లో అయితే దెయ్యం ఉంటుంది అనమాట, వాళ్ళందరినీ పీడిస్తూ ఉంటుంది, ఒక మిర్రర్ లో ఉంటుంది ఆ దెయ్యము. ఇంకా యాడ్ అండ్ లోరెన్ వచ్చేసి ఇంకా ఆ దెయ్యము మిర్రర్ లో ఉన్న దెయ్యాన్ని ఎలా అంతం చేశారు అనేది మెయిన్ ప్లాట్. అసలుకి క్లైమాక్స్ అయితే అబ్సల్యూట్లీ నిజంగా చాలా అంటే చాలా గూస్ బంప్స్ గా ఉన్నింది. అండ్ హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకొని చూడండి. హారర్ ఎలిమెంట్స్ కానీ మెయిన్ గా ఇంటెన్సివ్ సీన్స్ అయితే చాలా బాగా అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఇంకా మెయిన్ గా అయితే ఆ దెయ్యాన్ని చూపిస్తారనమాట మిర్రర్ లో కొన్ని సీన్స్ గానీ చాలా చాలా బాగున్నాయి. హారర్ మూవీ లవర్స్ కి ఈ మూవీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. మూవీ అయితే చాలా బాగుంది, మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది గైస్. నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి ద లాస్ట్ బాస్. మూవీ అయితే మీరు చూసి ఖచ్చితంగా అంటే ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ మూవీని చూసి మీరు మూవీ అయితే రియల్ బేస్డ్గా అయితే ఈ మూవీని తీసారనమాట. ఒక ఫైర్ యాక్సిడెంట్ లో అయితే పిల్లలు అయితే బస్సులో ఉండిపోతారు. ఇంకా బస్సులో ఉండి తప్పించుకొని ఎలా దాటారు ఆ మంటల్లో నుంచి అనేది మెయిన్ ప్లాట్. క్యాలిఫోర్నియాలో మంటల వల్ల చాలా మంది చనిపోయారు. ఇది రియల్ గా ఇన్సిడెంట్ మీద అయితే తీసారు ఈ మూవీని. మూవీ రన్ టైం వచ్చేసరికి మీకు 2 hours 10 minutes అయితే ఉంటది ఫ్రెండ్స్. యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో అయితే ఉంటది. మూవీ మీకు ఒక 20 minutes దాకా అయితే కొంచెం అంటే కాన్వర్సేషన్స్ కానీ హీరో ఇంట్రొడక్షన్స్ ఇవన్నీ కొంచెం అయితే అన్ప్రిడిక్టబుల్ గా కొంచెం బోరింగ్ గా స్లోగా అయితే అనిపిస్తుంది. బట్ ఫైర్ అంటుకున్న తర్వాత ఒక స్క్రీన్ ప్లే ఉంటది భయ్య, చాలా అంటే చాలా ఇంటెన్సివ్ గా అయితే స్క్రీన్ ప్లే కానీ స్టోరీ నరేషన్ కానీ తీసుకెళ్లారు. అసలుకి ఆఖరికి అంత టెక్నాలజీ ఉండి కూడా అంతమంది జనాలు కాలిపోతున్నప్పుడు, ఇల్లులు కాలిపోతున్నప్పుడు ఆ మంటని కంట్రోల్ చేయలేక ఫైర్ వాళ్ళు ఆఖరికి చేతులు ఎత్తేసినప్పుడు ఆ పిల్లల్ని బస్సులో తీసుకొని వచ్చి మన హీరో అయితే ఎలా రక్షిస్తాడు అనేది పాయింట్ ఆఫ్ చాలా బాగా చూపించారు. నీళ్లుండవు ఆ హీట్ కి దానికి, అబ్బా చాలా అంటే చాలా ఇంటెన్సివ్ గా తీసాడు మూవీని. వరస్ట్ థింక్ ఏంటంటే మనకి ఇది తెలుగు డబ్బింగ్ లో లేదు భయ్యా, ఇంగ్లీష్ డబ్బింగ్ లో అయితే యాపిల్ ప్లస్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ కదా తెలుగులో డబ్బింగ్ లో తీసుకురావాల్సింది, ఎందో భయ్యా వీళ్ళు. నంబర్ 2 మూవీ వచ్చేసి త్రిబర్ణధారి బార్బరిక్. మూవీలో మెయిన్ లీడ్ రోల్ వచ్చి సత్యరాజ్ గారు అయితే లీడ్ రోల్ నటించారు. ఇంకా రన్ టైం వచ్చేసరికి 1 hour 48 minutes అయితే ఉంది. మూవీ వచ్చేసి మైథాలజీ హిస్టరీ జోనర్ లో అయితే ఉంటది గైస్. ఇంకా బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసి రసూల్పురంలో మన హీరో అయితే వాళ్ళ మనవరాలు అయితే తప్పిపోతుంది అనమాట. ఇంకా పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాడు. ఇంకా తన మనవరాలు కనిపించట్లేదని స్ట్రైక్ ఆర్టిస్ట్ తాతయ్య ఏం చేశాడు, ఫైనల్ గా తన మనవరాలు దొరికిందా లేదా, ఇంకా పాపకి ఏమైంది, వశిష్ఠ గారు డబ్బుల కోసం ఎందుకు తిరుగుతున్నారు, ఇంకా ఫైనల్ గా ఏమైంది అనేది మనం మూవీలో చూస్తాము. మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ గానీ ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ నరేషన్ అనేది చాలా బాగుంది. అంటే ప్రెసెంట్ ఫ్లాష్ బ్యాక్ అండ్ దీంట్లో పాటు మధ్యలో మైథాలజీ టచ్ కానీ చాలా బాగుంది. బట్ సింపుల్ కాన్సెప్ట్ ని కొంచెం లెంతీగా స్లోగా చెప్పారనే పాయింటే మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అంతకు మించి ఇంకేం లేదు మూవీలో. మూవీ అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బాగుంటుంది, అది మీరు మూవీ చూడంగానే మీకు అర్థమవుతుంది. ఈ స్లో ల్యాగ్ వల్ల అయితే మీరు కొంచెం అయితే ఇరిటేట్ ఫీల్ అవుతారు. అది మెయిన్ గా అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఒక 20-30 minutes వరకు. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ వే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం లోగా అనిపిస్తుంది, అది కూడా కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటది. ఇంకా ఇవి తప్పితే మూవీ అబ్సల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ సన్నెక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 1 మూవీ వచ్చేసి మిరాయ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి తేజ సజా గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు ఫ్రెండ్స్. మూవీ అయితే మైథాలజీ యాక్షన్ ఫ్యాంటసీ జోనర్ లో అయితే ఉంటది. ఇంకా రన్ టైం వచ్చేసరికి 2 hours 49 minutes అయితే ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఒక యంగ్ యాక్టర్ గా అయితే తేజ సజా గారికి మంచి హిట్లు అయితే పడుతున్నాయి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ థియేటర్స్ లో ఒక మంచి కలెక్షన్ తో సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. మూవీ యాక్షన్ గానీ దాంతోపాటు విఎఫ్ఎక్స్ గానీ స్క్రీన్ ప్లే గానీ స్టోరీ గానీ చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా మనోజ్ గారి యాక్టింగ్ అయితే విలన్ రోల్లో అబ్సల్యూట్లీ చింపేశారు. అండ్ రీసెంట్ టైమ్స్లో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిన మూవీ అంటే అది మిరాయే. మూవీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మర్చిపోవద్దు కామెంట్ చేయడం. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొన్ని బుక్స్ అయితే ఉంటాయన్నమాట. అవి విలన్ కి చెందితే మాత్రం విలన్ సర్వనాశనం చేస్తాడు. దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది మెయిన్ పాయింట్. మూవీ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి, టాప్ 1 లో ఉంది, ఖచ్చితంగా చూడండి. అండ్ జియో హాట్స్టార్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది గాయస్. ఇవే ఫ్రెండ్స్ ఈ వీకెండ్ రిలీజ్ అయిన లేటెస్ట్ అండ్ బెస్ట్ మూవీస్. ఇంకా ఈ మూవీస్ ని చూసి మీరు ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా వాచ్ చేయండి, మిస్ అవ్వద్దు. మంచి మూవీస్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇంకా మోర్ రికమెండ్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు గాయస్.